35 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా పేరు సంఖ్యతో ఉండడం చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. ముందు సంఖ్యతో సినిమా పేర్లు రావడం అనేది కొన్ని సినిమాలు ఆల్రెడీ 1 నేనొక్కడిని అని చెప్పి సుకుమార్ మహేష్ బాబుతో చేశాడు. 1 వచ్చింది, 3 వచ్చింది. తర్వాత ఓన్లీ నంబర్ల మీద వచ్చినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి మనకి. సో అటువంటి కోవలోకి మనకు అక్షర లెటర్స్ తోటేమో ఉపేంద్రనేమో ఏ అని ఒకటి, ఇలాంటి కొన్ని సినిమాలు ఉపేంద్ర కూడా ఎన్నో ప్రయోగాలు చేశాడు, కన్నడ నటుడు. సో అట్లా ఈ 35 అనేటువంటి అంకెతో వచ్చినటువంటి ఈ సినిమాలో ఒక విశిష్టత ఏంటంటే 35 అనేది పాస్ మార్కులని చదువుకునే ప్రతి వాళ్ళకి తెలుసు. 35 మార్కులు వస్తే పాస్ అయిపోతామని, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కథ అని మనకు చెప్పకనే టైటిల్లో చెప్పారు. సో పిల్లల సినిమాలు రావడం అరుదు. అందులో పూర్తి పిల్లల ప్రధాన పాత్రలుగా వచ్చేటువంటి సినిమా. అందులో బూతులు కూడా పిల్లల మీద చెప్పించే బూతులు. అంటే ఏంటంటే బల్లికి భయం అవుతుంది అన్నయ్య అని చెప్పి తమ్ముడు అంటే 9 ఏళ్ళ కుర్రాడు నీ బుల్లిని చూసి ఆ బల్లి భయపడుతుందిరా అని చెప్పేసి అనేటువంటి ఒక మోటు డైలాగ్ కూడా పిల్లలతో అనిపించి మళ్ళీ పిల్లలు కనబడేలాగా చెడ్డి గుంజేటువంటి సన్నివేశం కూడా ఉంది ఇందులో ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే మనకి హీరోయిన్గా అప్పటిదాకా కనిపించినటువంటి అమ్మాయి ఒక్కసారిగా తల్లి పాత్రలో కనిపిస్తుంది. నివేతా థామస్ ఆశ్చర్యపరిచింది మనల్ని సరస్వతి పాత్రలో నటించి. అట్లాగే చాణక్య సార్ పాత్రలో ప్రియదర్శి పులికొండ, బలగం తర్వాత మళ్ళీ హీరోగా మళ్ళీ ఒకసారి తన అంతకుముందు మల్లేశం లాంటి సినిమాల్లో మెరిసినటువంటి ఇతను ప్రియదర్శి హీరోగా రాణించినా కూడా క్లోజప్ షాట్స్లో అతను హీరోలాగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగానే మనకు కనబడుతూ ఉంటాడు. మన ఇక్కడ అంతా మచ్చల్లాగా అది హీరో మెటీరియల్ కాదు అతను, కానీ హీరోగా ప్రధాన పాత్రని పోషించాడు అతను. అట్లాగే విశ్వదేవ్ రాచకొండ ప్రసాద్ పాత్రలో తండ్రి పాత్రలో నటించినటువంటి సినిమాలో అరుణ్ దేవ్ పోతుల అనే అబ్బాయి అరుణ్గా, తర్వాత అభయ్ శంకర్ దూబూరి వరుణ్ పాత్రలో, డి కృష్ణతేజ మూర్తి పాత్రలో, తర్వాత గౌతమి తాడిమల్ల శారద పాత్రలో సీనియర్ నటి, మరి కె భాగ్యరాజ్ ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి పాత్రలో, అనన్య మాడుగుల కిరణ్మయ పాత్రలో. ఈ మళ్ళీ అనన్య కూడా ఈ హీరో అరుణ్ దేవ్ కన్నా పొడుగుగా ఉండడం, తర్వాత ఇతనికి ఒక నల్ల పిల్లాడు, బాగా ఇంటెలిజెంట్ పిల్లాడు, క్లోజ్ ఫ్రెండ్గా ఉంటే ఎప్పుడైతే లెక్కల సార్ కొత్తగా వచ్చిన తర్వాత లెక్కలు రానిటువంటి ఇతనితో కూర్చుంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్గా తెలివైన స్టూడెంట్ అవుతాడని చెప్పి అతన్ని వేరే స్కూల్కి పంపించేటువంటి ఏర్పాటు చేసినప్పుడు బాధపడుతున్నటువంటి ఇతనికి ప్రిన్సిపల్ మనమరాలైనటువంటి అనన్య మాడుగుల అంటే కిరణ్మయి పాత్ర దారిని వచ్చినప్పుడు ఆమె హైట్ ఇతనికన్నా పొడుగున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడడం. ఆ తర్వాత వాడు ఎంత కష్టంగా లెక్కలు నేర్చుకొని అందరూ 0 వచ్చేటువంటి ఇతను మార్కులతోటి పిలిచేటువంటి అలవాటు ఉన్నటువంటి ఇతను బ్రాహ్మణ కుమారుడు అయినటువంటి ఈ పిల్లాడికి చివరాఖరిన 35 మార్కులు వచ్చి గెలిస్తే అతని సొంత పేరు మొత్తం పేరు పెట్టి పిలవడము క్లైమాక్స్. సో దీంట్లో నివేదా థామస్ కొంచెం ఒళ్ళు చేసి కనపడింది. నందకిషోర్ ఈమని డైరెక్టర్ రైటర్ అయినటువంటి సినిమాకి సిద్ధార్థ రాళ్ళపల్లి, తర్వాత సృజన్ ఎర్రబాబు నిర్మాతలు కాక వివేక్ సాగర్ సంగీతము, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, టీసీ ప్రసన్న ఎడిటింగ్ బాగా కలిసి వచ్చాయి సినిమాకి. సో ఓవరాల్గా కథ అంతా కూడా చిన్నపిల్లల కథని నేపథ్యంగా తీసుకొని పాటలు పద్యాలు వాళ్ళ అన్ని భావనలు భావుకథలు తర్వాత భావోద్వేగాలు అన్నీ కూడా పిల్లల మీద తీసుకొని చక్కటి నటనను రాబట్టుకున్నాడు దర్శకుడు ఎవరు మన నందకిషోర్ ఈమని. సో ముఖ్యంగా ఈ పిల్లాడి పాత్రలో చేసినటువంటి ఈ హీరో పాత్ర చేసినటువంటి అరుణ్ దేవ్ పోతుల ఈ సినిమాకి పూర్తి అసెట్. సో అద్భుతంగా ఉన్నటువంటి అతని పర్ఫార్మెన్స్తో సినిమా అంతా లాక్కొచ్చాడు. నివేదా థామస్ ఇందాకే చూపించినట్టుగా కొంచెం ఒళ్ళు చేసి కరెక్ట్గా తల్లి పాత్రకు సెట్ అయిపోయింది. విశ్వదేవ్ పక్కన వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూపిస్తూ, అంటే ఎక్కడ అసభ్యత లేకుండా చాలా జాగ్రత్తగా చూపిస్తూ, మళ్ళీ ఆమెకి ఒక అన్నయ్య పాత్రలో ఇతను కృష్ణతేజ అప్పుడప్పుడు మూర్తి పాత్రలో వచ్చిపోతున్నట్టుగా చూపిస్తూ, మళ్ళీ పిల్లాడు తప్పిపోయి కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు గౌతమి అతన్ని కాపాడి తీసుకొచ్చినట్టుగా చూపించి, ఆ తర్వాత ఆ పిల్లాడి భావోద్వేగాలు మొత్తానికి అతను లెక్కలు రావు కానీ అతను అడిగే ప్రశ్నలకు ఎవడు జవాబు చెప్పలేడు, అట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు. సో 0 అంటే ఏంటి, 0కు విలువ ఏ రకంగా వచ్చింది, ఆ పక్కకి ఇటు పెడితే అక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఎందుకు పెట్టాలా, ఇంటూ చేసినప్పుడు 2 వస్తువులు ఇంటూ చేసినప్పుడు 0 ఎట్లా అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎట్లా అవుతుంది అనేటువంటి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మరి రైటర్ రాసుకున్నటువంటి ఇతను బాగా సబ్జెక్ట్ బాగా వడబోసి చేసినట్టుగా నందకిషోర్ ఈమని రైటింగ్ అనిపిస్తుంది మనకి. ఒక మంచి సినిమా, పిల్లలతో చూడదగ్గ చక్కటి సినిమా. మరి ఈ సినిమాకి ఒక నిడివి వచ్చేసి మనకి ముందు 2 గంటల 25 నిమిషాల డ్రామా ఫ్యామిలీ కిడ్స్ సినిమా, యూ సర్టిఫికేట్ క్లియర్. మరి బుల్లి డైలాగ్ ఉన్నా కూడా క్లియర్ యూ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఆ బుల్లి అనేది సర్వసహజంగా బుల్లి అనేటువంటి పదంతో ఆ అబ్బాయి చూపించుకున్నా కూడా వెనుకకు లాగి ఆ పిల్లలు చూపించినా కూడా
ఈ సినిమాకి యూ వచ్చిందంటే మరి ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ లాలిత్యమైనటువంటి ప్రదర్శన సినిమా బాగుంది. 6th సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 6న విడుదలైనటువంటి గొప్ప సినిమా అని చెప్పాలి సినిమా 35. సో ఇవాళ జనాల ఆదరణ కూడా పొందుతూ ఒక మంచి సినిమాగా ఆ జనాలకు వచ్చినటువంటి సినిమాలో నివేద థామస్ అణువణువున ప్రతి ఫ్రేమ్లో ఒక మహానటి అనిపించుకుంది. ఒక కీర్తి సురేష్తో పోల్చవచ్చు, లేకుంటే సీనియర్ నటి మరి సావిత్రితో పోల్చవచ్చు. ఆ లెవెల్ నటీమణిగా మరి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని నివేద థామస్ చూపించింది. సో ఈమెను మొదటిసారి నేను ఒకసారి శ్రీదేవి సంతాప సభకు నివేద థామస్ వచ్చింది ఒకసారి హయత్ హోటల్కి, పార్క్ హయత్ హోటల్కి. అప్పుడు నేను వ్యక్తిగతంగా ఆమెను చూడడం జరిగింది. సో నివేద థామస్ మంచి నటి. సో ఇందులో ముఖ్యంగా తల్లి పాత్రలు కూడా ఒదిగిపోయి ఇప్పుడు మరి నేను హీరోయినే చేస్తానని బిగిరీస్ కూర్చోకుండా విశ్వదేవ్ రాచకొండ లాంటి చిన్న హీరో పక్కన, ఆ హీరో కూడా కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుని పక్కన ఆమె చేయడం అనేది దుస్సాహసమే అని చెప్పాలి. మరి ఇద్దరు కూడా మెప్పించారు. సో బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు, తర్వాత వంట చేసినప్పుడు తన అత్తగారిని మెచ్చుకొని తన వంటను వద్దన్నప్పుడు ఆ అమ్మాయి బాధపడే బాధ, ఆ తర్వాత చివరాఖరణ పొగిడితే సంతోషపడ్డము, పిల్లాడికి ఆమె సర్ది చెప్పే పద్ధతి, తర్వాత వాడిని డీప్రమోట్ చేసి కింద తరగతికి పెట్టినప్పుడు తండ్రి గురించి నెగిటివ్గా అనుకోకూడదని ఇతను సగటు తల్లి ఏ రకంగా ఆలోచిస్తుందో ఆ రకంగా ఆలోచించడము. అనన్య మాడుగుల తన ఫ్రెండ్స్ తోటి ఆట ఆడకుండా ఇతనితో చెస్ ఆడుతూ తర్వాత ఆడుకున్నప్పుడు వేరే వాళ్ళు ఈమె ప్రిన్సిపల్ కూతురు అని చెప్పి మన్మరాలని చెప్పి ఈమెకు విలువిస్తే తను యొక్క లాస్ట్కు స్కోర్ని బట్టి ఇక కాలేజ్ నుంచి ఈయన స్కూల్ నుంచి అంటే బయటికి పంపించేటువంటి ప్రయత్నం ప్రియదర్శి చేసినప్పుడు అతనికి మార్కులు వచ్చేలాగా అనన్య చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మన మొత్తానికి తల్లికి వచ్చి సంతోషంగా చెప్పుకొని నేను ఇవాళ గెలిచానని చెప్పి ఓటమిలోంచి గెలుపుని వెతుకునేలాగా తల్లి మాటలతో ప్రభావితమై ఎంతో నైరాశ్యంలోకి పోయినటువంటి ఆ కుర్రాడు అంటే ఫ్రెండ్ తన క్లాస్మేట్ దూరం అయిపోయినప్పుడు పడే బాధ, ఆ బాధ నేపథ్యంలో ఇక స్కూల్లో గురించి కూడా ఇట్లాంటి పరిస్థితి, ఇంకా స్కూల్కి వెళ్ళను అనుకునే నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి 35 మార్క్స్ తెచ్చుకొని ఏ రకంగా సక్సెస్ అయ్యాడు, ఏ రకంగా తల్లి మాట నిలబెట్టాడు. తల్లి అతని కోసం ట్యూషన్స్ నేర్చుకొని తను వదిలినటువంటి చదువుని మళ్ళీ చదువుకొని 10th క్లాస్ నేను పాస్ అయ్యానని చెప్పి భర్తకు చూపించుకునేటువంటి సన్నివేశం చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనకి. సో ఒక బ్రాహ్మణ యువతిగా నివేద థామస్ నిండు దేహంతో చక్కగా కొంచెము చెబ్బిగా ఉన్నా కూడా చక్కగా అలరించి అద్భుతమైన హావభావాలు చూపించి ప్రతి సెకండ్ నేను చెప్తున్నా కదా, ప్రతి మహానటి కనిపించింది ఆమెలో. ఒక మహానటి ఆమె కళాభివేనేశానికి మన అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రియదర్శి పులికొండ కూడా సహజంగా నటించలేదు, జస్ట్ ఆ పాత్రలో జస్ట్ రియాలిటీగా ఆ కదలికలు కదిలించాడంతే. సో ఇందులో నటించినది కూడా ఏం పెద్ద ఇది లేదు. గౌతమి ఒకటి చాలా అద్భుతంగా చేసింది, ఆమె ఎక్స్ప్రెషన్స్ అవి. గాంధీనగర్ 2వ వీధి లాంటి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పక్కన హీరోయిన్ చేసిన గౌతమి ఇవాళ మరి అద్భుతమైన నటిగా రాణిస్తోంది. ద్రోహి సినిమాలో శుభలేఖ సుధాకర్ పక్కన చాలా భయంకరమైన సీన్స్లో యాక్ట్ చేసినటువంటి గౌతమి మరి ఎంతో అద్భుతమైన నటి ఆమె. సో ఈమె ఈ ఏజ్లో కూడా ఇంత అద్భుతంగా నటించడం, భాగ్యరాజు లాంటి ఒకప్పటి చిన్నరాజా లాంటి సినిమాల ద్వారా ఒక పెద్ద స్టార్గా ఎదిగినటువంటి డైరెక్టర్ కమ్ యాక్టర్ అయినటువంటి భాగ్యరాజా ఓ చిన్న పాత్రలో కానీ పనికొచ్చే ఒక పసందైన ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి పాత్రలో నటించడం ఉదాహరణ. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.25/5. అద్భుతంగా ఉంది, సినిమా మిస్ కాకండి, చిన్నపిల్లలతో ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇదండి నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు నశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.